మన ముక్కులో ఉండే చిన్న మ్యూకస్ పొర మనల్ని ఎంతలా కాపాడుతుందో మీకు తెలుసా? సాధారణంగా మనం పీల్చే గాలిలో చాలా సూక్ష్మ బిందువులు ఇంకా బ్యాక్టీరియా ఉంటాయి. అయితే ఈ బ్యాక్టీరియాని ఆపే మొదటి రక్షణ వ్యవస్థ కింద మన ముక్కు వెంట్రుకలు పనిచేస్తాయి. ఈ ముక్కు వెంట్రుకలను కూడా దాటి వచ్చిన చిన్న చిన్న మైక్రో బ్యాక్టీరియా మన నాసికా రంధ్రంలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడే అసలు యాక్షన్ మొదలవుతుంది. ఇక్కడే స్టికీ నేచర్ ఉన్న మ్యూకస్ పొర ఇంకా సిలియా అని పిలువబడే ఒక జుట్టు లాంటి లేయర్ ఉంటుంది. ఈ మ్యూకస్ పొర స్టికీ నేచర్ ఉండడం వల్ల ఎంటర్ అయిన బ్యాక్టీరియా ఈ మ్యూకస్ పొరకు అంటికిపోయి మన లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాయి. అయితే ఈ మ్యూకస్ పొరకి అంటుకొని ఉన్న బ్యాక్టీరియా ఎలా బయటకు వెళ్తుంది? ఇక్కడే ఈ సిలియా అనే జుట్టు లాంటి పదార్థం ముందుకి వెనక్కి ఊగుతూ ఈ మ్యూకస్ లేయర్ కి ఉన్న మ్యూకస్ ను మన గొంతు ద్వారా మన కడుపులోకి పంపిస్తుంది. మన కడుపులో ఉండే స్ట్రాంగ్ డైజెస్టివ్ యాసిడ్ ఈ మ్యూకస్ ని దానికి అంటుకొని ఉన్న బ్యాక్టీరియాని న్యూట్రలైజ్ చేసి వేస్ట్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఒకవేళ ఈ సిలియా అనే జుట్టు లాంటి లేయర్ లో ఏమైనా మందంగా ఇంకా ఇరిటేషన్ కలిగించే డస్ట్ ఆర్ బ్యాక్టీరియా ఏమైనా స్టక్ అయితే అక్కడ ఉండే సెన్సరీ నర్వ్స్ మన బ్రెయిన్ కి ఒక అర్జెంట్ సిగ్నల్ పంపిస్తాయి. అప్పుడు వెంటనే మన బ్రెయిన్ ఈ తుమ్ము అనే రిఫ్లెక్సరీ యాక్షన్ ద్వారా ఈ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తుంది. అందుకే ఈ తుమ్ము వచ్చినప్పుడు ఎప్పుడు ఆపుకోవద్దు, కాకపోతే కాస్త అడ్డు పెట్టుకొని తుమ్మండి. ఇలాంటి డీపర్ హ్యూమన్ బాడీ సైన్స్ అండ్ బయాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో చేసి పెట్టేసుకోండి.